ओम शांति। आज क्या प्रातः क्लास है? 21 अगस्त 1968। ఓం శాంతి. ఈరోజు ప్రాతः క్లాసు 21 ఆగస్టు 1968. बेहद के बच्चों को बेहद का बाप समझाते हैं। బేహద్ పిల్లలకి బేహద్ తండ్రి అర్థం చేయిస్తున్నారు. समझाने वाला बाप भी बेहद का है, बच्चे भी समझने वाले बेहद के हैं। అర్థం చేయించే తండ్రి కూడా బేహద్ వారు, అర్థం చేసుకునే పిల్లలు కూడా బేహద్ వారు. हद की बुद्धि वाले नहीं है। హద్దు బుద్ధి ఉండేవారు కారు. कोई लौकिक बाप ऐसे अपने बच्चों से नहीं कहेंगे। ఏ లౌకిక తండ్రి తన పిల్లలతో ఇలా అనరు. उनको तो करके 5-7 बच्चे होंगे। వారికైతే 5గురు 7గురు పిల్లలే ఉంటారు. यहाँ तो जो भी आत्माएं हैं सब आपस में ब्रदर्स हैं। ఇక్కడ ఎంతమంది ఆత్మలు ఉన్నారో వారందరూ పరస్పరంలో సోదరులు. आत्मिक स्थिति में स्थित होने की बात है। ఆత్మిక స్థితిలో స్థితి అయ్యే విషయం. तो ऐसे आत्मिक स्थिति में स्थित होने वालों का जरूर बाप भी होगा। అలాంటి ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి ఉండేవారికి తప్పకుండా తండ్రి కూడా ఉంటారు. कहते भी हैं कि हम सब भाई भाई हैं। అంటారు కూడా మనం అందరం సోదరులమని. वो तो सब के लिए कहते हैं। అదైతే అందరి కోసం అంటారు. जो भी आवेंगे उनको ही कहेंगे कि हम सब भाई भाई हैं। ఎవరు వచ్చినా వారికి కూడా అంటారు మనం అందరం సోదరులమని. फिर उनमें भी जो शास्त्र आदि पढ़े हुए होंगे वो भी समझते हैं कि हम भाई भाई हैं। తిరిగి వారిలో కూడా శాస్త్రాలు అవి ఎవరు చదివి ఉన్నారో వారు కూడా అనుకుంటారు మేము సోదరులు అని. अब ड्रामा में तो सब बंधे हुए हैं। ఇప్పుడు డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు. जिनको कोई नहीं जानता है और ये ना जानना भी ड्रामा में नूद है। ఎవరికైతే ఏదీ తెలియదో ఈ తెలుసుకోకపోవటం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. तो जो बाप ही आकर के सुनाते हैं कथाएं आदि जब बैठ करके वो सुनाते हैं तो कहते हैं परमपिता परमात्मा ही नमः। తండ్రే వచ్చి వినిపిస్తున్నారు, కథలు మొదలగునవి కూర్చొని వినిపిస్తున్నారు. అప్పుడు అంటారు పరంపిత పరమాత్మ ఆయన మహాని. परंतु वो कौन है वो तो जानते ही नहीं है। కానీ వారెవరని తెలియదు. कहते हैं ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः, शंकर देवता। అంటారు బ్రహ్మదేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర్ దేవతాయ నమః. परंतु उनका कहना समझ के अनुकूल नहीं है। కానీ వారు చెప్పటం అనుకూలత్వం కాదు. वास्तव में ब्रह्मा को तो देवता कहेंगे ही नहीं, వాస్తవానికి బ్రహ్మకి దేవత అనైతే అనే అనరు. क्योंकि ब्रह्मा की तो पूजा ही नहीं होती है, ఎందుకంటే బ్రహ్మకి పూజ అవ్వదు, मंदिर भी नहीं होते हैं మందిరాలు తయారు కావు, और कोई मूर्तियां भी नहीं बनाते हैं। మరియు ఏ మూర్తులు కూడా తయారు చేయరు. हाँ, देवता विष्णु को कहा जाता है। హా, దేవత అని విష్ణు అంటారు. ब्रह्मा को तो दाढ़ी मूछ दिखाते हैं। బ్రహ్మకి గడ్డాలు మీసాలు చూపిస్తారు. दाढ़ी मूछ भिखारी मनुष्यों को दिखाई जाती है। గడ్డాలు మీసాలు వికారి మనుష్యులకు చూపిస్తారు. विष्णु को दाढ़ी मूछ नहीं दिखावेंगे। విష్ణుకి గడ్డాలు మీసాలు చూపించరు. कहते हैं ब्रह्मा सो देवता विष्णु, అంటారు బ్రహ్మాసో దేవత విష్ణు అని. ऐसे नहीं कहते विष्णु सो ब्रह्मा। ఇలా అనరు విష్ణు సో బ్రహ్మ అని. ये इस समय की बात है। संगम युग में
पुरुषार्थ परिपूर्ण होने पर ब्रह्मा भी देवता बन जाता है। ఇది ఈ సమయం యొక్క విషయం. సంగం యుగంలో పురుషార్థం సంపూర్ణం అయ్యే కారణంగా బ్రహ్మ కూడా దేవతగా అయిపోతారు. विष्णु की तो है विजयमाला, విష్ణుదైతే విజయమాల, ब्रह्मा को देवता नहीं कहेंगे। బ్రహ్మకి దేవత అని అనరు. हाँ, ब्रह्मा को भी ब्राह्मण ही कहेंगे, न कि देवता। హా, బ్రహ్మ కూడా బ్రాహ్మణుడు అని అంటారు, దేవత అని అనరు. तो देखो ब्रह्मा का ही किसी को पता नहीं है, అయితే చూడండి, బ్రహ్మ కోసం ఎవరికీ తెలియదు. विष्णु देवता कहना ठीक है। విష్ణు దేవత అనటం సరైనదే. शंकर का तो कुछ भी पार्ट नहीं है। శంకరుడికి ఏ పాత్ర లేదు. उनको तो बैठे बैठाए ध्यान मग्न दिखाया जाता है। వారినైతే ధ్యానమగ్నంలో కూర్చుని ఉన్నట్లు చూపించడం జరుగుతుంది. अब ठाले बैठना ये कोई पार्ट हुआ क्या? ఇప్పుడు పని లేకుండా కూర్చోటం అనేది ఏమైనా పాత్ర అయిందా ఏమిటి? पार्ट तो कर्मेंद्रियों की हलन चलन से बजाया जाता है। పాత్ర అనేది కర్మేంద్రియాల కదలిక ద్వారా చేయటం జరుగుతుంది. कम से कम आंख की हलन चलन भी तो देखने में आवे, वो भी नहीं। తక్కువలో తక్కువ కళ్ళ యొక్క కదలిక చూడటానికి రావాలి, కానీ అది కూడా లేదు. जैसे कि जड़वत, ఎలాగంటే జడవత్వంలాగా. तो कहेंगे कि शंकर का कोई पार्ट नहीं है। అయితే అంటారు శంకరుడికి ఏ పాత్ర లేదని. पार्ट रंगमंच पर बजाया जाता है, పాత్ర అనేది రంగస్థలంపై అభినయించటం జరుగుతుంది. फिर कहेंगे उनकी बायोग्राफी भी नहीं है। తిరిగి అంటారు వారి బయోగ్రఫీ కూడా లేదు అని. इनकी और शिव बाबा की, ఎవరిది? ఎవరో అన్నారు శంకరుడిది అని, మరి శివబాబాది? है? शिव बाबा की बायोग्राफी है या नहीं है? लो सब चुप। శివబాబా యొక్క బయోగ్రఫీ ఉన్నదా లేదా? చూడండి, అందరూ నిశ్శబ్దమైపోయారు. अरे सारा पार्ट कौन बजाता है? शिव बाबा ही तो सारा पार्ट बजाता है। అరే, మొత్తం పాత్ర ఎవరు చేస్తారు? శివబాబాయే మొత్తం పాత్ర చేస్తారు. तो जो पार्ट बजाता है उसकी बायोग्राफी नहीं कहेंगे। అయితే పాత్ర ఎవరు చేస్తున్నారో వారి బయోగ్రఫీని చెప్పరా? इतना रुकने की क्या बात है? ఇంతగా ఆగిపోవలసిన విషయం ఏమైంది? अरे समझाते हैं ना, शिव शंकर एक है या दो हैं? అరే, అర్థం చేయిస్తున్నారు కదా. శివశంకర్లు ఒక్కరా లేక ఇద్దరా? हैं? आत्माएं पार्ट बजाने वाली होती है ना, ఆత్మలు పాత్రని అభినయించేవి అవుతాయి కదా. तो पार्टधारी आत्माएं दो हैं या एक है? दो हैं। అయితే పాత్రధారి ఆత్మలు ఇద్దరా లేక ఒక్కరా? ఇద్దరు. एक पार्ट नहीं बजाती है। ఒకరు పాత్ర చెయ్యరు. याद में रहना, ध्यान मग्न रहना, ये कोई पार्ट हुआ क्या? యాదలో ఉండటం, ధ్యానమగ్నంలో ఉండటం ఇదేమైనా పాత్ర అయిందా ఏమిటి? पार्ट तो कर्मेंद्रियों से बजाया जाता है। పాత్ర అనేది కర్మేంద్రియాల ద్వారా చేయటం అవుతుంది. तो शिव बाबा पार्ट बजाते हैं, उनकी बायोग्राफी है। అయితే శివబాబా పాత్ర చేస్తారు, వారి బయోగ్రఫీ ఉంది. शंकर की कोई बायोग्राफी नहीं है। శంకరుడికి ఏ జీవిత చరిత్ర లేదు. वो तो आते ही हैं पतितों को पावन बनाने के लिए। कौन? शिव बाबा। వారైతే వస్తారు పతితుల్ని పావనం చేయటానికి. ఎవరు? శివబాబా. शंकर के लिए नहीं कहेंगे क्या कि वो पतितों को पावन बनाने वाला है? శంకరుడు కోసం అనరు. ఏమిటి? వారు పతితుల్ని పావనంగా చేసేవారని. जो भी मनुष्य मात्र हैं, वो पार्ट बजाते हैं। ఏ జీవిత చరిత్ర కలిగిన వారైనా, శంకరుడి కోసం అనరు. ఏమిటి? వారు పతితుల్ని పావనంగా చేసేవారని. जो भी मनुष्य मात्र हैं, वो पार्ट बजाते हैं। जो भी मनुष्य मात्र हैं, वो पार्ट बजाते हैं। जो भी मनुष्य मात्र हैं,
वो पतितों को पावन बनाने वाले हैं या खुद ही पतित होने वाले हैं? खुद ही पतित होने वाले हैं। మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారు పతితుల్ని పావనంగా చేసేవారా లేక స్వయం పతితం అయ్యేవారా? స్వయం పతితం అయ్యేవారు. जो खुद ही पतित होने वाले हैं वो दूसरों को पावन कैसे बनावेंगे? ఎవరైతే స్వయం పతితం అయ్యేవారో వారు ఇతరులకి ఎలా పావనం చేస్తారు? तो शंकर को पतित पावन भी नहीं कह सकते. కనుక శంకరుడికి పతిత పావనుడు అని అనరు. हाँ, शिव बाबा है पतितों को पावन बनाने वाला. శివ బాబాయే పతితుల్ని పావనంగా చేసేవారు. आते हैं नई दुनिया की स्थापना करने. వస్తారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయటానికి. कहा ही जाता है शांति धाम. అనబడుతుంది శాంతిధామం. फिर बनता है अशांति धाम. తిరిగి అవుతుంది అశాంతిధామంగా. जब अशांति धाम बनता है तो शरीर तो सबके खलास होंगे ना, कि रह जाएंगे. ఎప్పుడు అశాంతిధామం అవుతుందో అప్పుడు అందరి శరీరాలు సమాప్తి అయిపోతాయి కదా, లేక ఉండిపోతారా? है पुराने तमो प्रधान शरीर है, पुरानी दुनिया में सबके खलास होंगे ना. అయితే పాత తమో ప్రధాన శరీరం పాత ప్రపంచంలో అందరివి సమాప్తి అయిపోతాయి కదా. हाँ, नई दुनिया में तो सिर्फ होंगे ही तुम. కొత్త ప్రపంచంలో కేవలం మీరే ఉంటారు. जो भी मुख्य धर्म है उनको तुम ही जानते हो. ఏవైతే ముఖ్య ధర్మాలు ఉన్నాయో వాటి గురించి మీకే తెలుసు. सभी के तो नाम नहीं ले सकेंगे. అందరి పేర్లైతే తీసుకోలేరు. मुख्य मुख्य के नाम लिए जाते हैं ముఖ్యమైన పేర్లే తీసుకుంటారు. क्योंकि टार टारियां छोटी छोटी बहुत हो जाती हैं. ఎందుకంటే కొమ్మలు రెమ్మలు చిన్న చిన్నవి చాలా వస్తాయి. ढेर के ढेर मठपंथ हो जाते हैं. చాలా ఎక్కువ సాధు సన్యాసుల విలాసపు మందిరాలు మార్గాలు అయిపోతాయి. पहले पहले तो है डीटीज्म, మొట్టమొదటైతే ఉంది దేవతా రాజ్యం, देवी देवताएं. फिर कौन है? है देवी देवताओं के बाद फिर है దేవీ దేవతలది. తర్వాత ఎవరు? దేవీ దేవతల తర్వాత ఎవరో అన్నారు క్షత్రియులని. वो देवी देवता नहीं है, वो भी तो सेमी देवी देवता हैं. हाँ, इस्लामिज्म. వారు దేవీ దేవతలు కారా? వారు కూడా సెమీ దేవతలే. ఎవరో అన్నారు ఇస్లామీ. ఇస్లామిజం. ये बातें सिवाय तुम बच्चों की और कोई की बुद्धि में नहीं है. ఈ విషయాలు మీ పిల్లల్లో తప్ప ఇంకెవరి బుద్ధిలోని లేదు. पहला नंबर किसका हुआ? देवी देवताओं का. మొదటి నెంబర్ ఎవరిదయింది? దేవీ దేవతలది. देवी देवता सनातन धर्म. फिर 2 नंबर है इस्लामिज्म. దేవీ దేవత సనాతన ధర్మం తర్వాత రెండో నెంబరు ఇస్లామిజం. अभी जो देवी देवता सनातन धर्म था वो प्रायः लोप हो गया है. ఇప్పుడు ఏదైతే దేవీ దేవత సనాతన ధర్మం ఉండేదో అది ప్రాయలోపం అయిపోయింది. इसीलिए बनियन ट्री का मिसाल देते हैं. అందుకే బనియన్ ట్రీ ఉదాహరణ ఇస్తున్నారు. कब से? ये बनियन ट्री का भी मिसाल देना कब से शुरू हुआ? ఎప్పటి నుండి ఈ బనియన్ ట్రీ యొక్క ఉదాహరణ ఇవ్వటం కూడా ఎప్పటి నుండి మొదలైంది? है? द्वापर के आदि से. ద్వాపరి ఆది నుండా? हैं? अरे द्वापर के आदि में ही देवी देवता सनातन धर्म लोप हो जाता है या प्रायः लोप हो जाता है. అరే ద్వాపర్ ఆదిలోనే దేవీ దేవత సనాతన ధర్మం
లుప్తం అయిపోతుందా లేక ప్రాయలోపం అయిపోతుందా? वहां तो प्रायः लोप नहीं होता। तो जब प्रायः लोप होने की नौबत आती है तब ही ये मिसाल कायम होता है ड्रामा प्लान अनुसार। అక్కడైతే ప్రాయలోపం అవ్వదు. ఎప్పుడైతే ప్రాయలోపం అవ్వటానికి దుస్థితి వస్తుందో అప్పుడే ఈ ఉదాహరణ స్థిరమవుతుంది డ్రామా ప్లాన్ అనుసారంగా. कौन सा? बनियन ट्री। ఏమిటది? బనియన్ ట్రీది. सारा झाड़ तो खड़ा हुआ है, बाकी फाउंडेशन है नहीं। మొత్తం వృక్షం నిలుచుని ఉంది, మిగిలింది ఫౌండేషన్ లేనే లేదు. वो फाउंडेशन प्रायः लोप हो जाती है। ఆ ఫౌండేషన్ ప్రాయలోపం అయిపోయింది. ఎవరో అన్నారు కలియుగం అంతంలో అని. कलयुग अंत में ही, कलयुग आदि में भी तो सतो प्रधानता होती है या तमो प्रधानता होती है? वहां भी सतो प्रधानता होती है। కలియుగం అంతంలోనే, కలియుగం ఆదిలో కూడా సతో ప్రధానంగా ఉంటుందా లేక తమో ప్రధానంగా ఉంటుందా? అక్కడ కూడా సతో ప్రధానత ఉంటుంది. सबसे बड़ी आयु होती है बनियन ट्री की। అన్నిటికన్నా ఎక్కువ ఆయుష్ ఉంటుంది బనియన్ ట్రీకి. तो इसमें से माने बनियन ट्री में से बड़ी से बड़ी आयु कहेंगे देवी देवता सनातन धर्म की। దీని నుండి అంటే బనియన్ ట్రీ కన్నా ఎక్కువలో ఎక్కువ ఆయుష్ దేవీ దేవత సనాతన ధర్మానికి అని అంటారు. जिसका फाउंडेशन प्रायः लोप हो जाता है। దాని ఫౌండేషన్ ప్రాయలోపం అయిపోయింది. प्रायः मन बहुत करके लोप हो जाता है, फिर भी खुदाई करें तो कहीं न कहीं मिलेगा जरूर। ప్రాయం అంటే చాలా వరకు లుప్తం అయిపోయింది, అయినా కూడా త్రవ్వకాల్లో ఎక్కడో అక్కడ తప్పక దొరుకుతుంది. रिसर्च करने की बात है। పరిశోధన చేసే విషయం. बनियन ट्री का ही मिसाल क्यों देते हैं? మర్రి చెట్టు యొక్క ఉదాహరణ ఎందుకు ఇస్తారు? और पेड़ों का मिसाल क्यों नहीं देते? ఇక ఏ వృక్షాలు ఉదాహరణ ఎందుకు ఇవ్వరు? पीपल का वृक्ष भी तो पुराना होता है। రావి చెట్టు కూడా పాతదే ఉంటుంది కదా. क्योंकि बनियन ट्री में ये खासियत है कि उसकी जड़ें वहां तक मिलेंगी जहां तक नमी होगी। ఎందుకనగా మర్రి వృక్షంలో వాటి వేళ్ళు ఎక్కడి వరకు లభిస్తాయంటే ఎంతవరకు తడి లభిస్తుందో. ఇది దాని విశిష్టత. पानी होगा तो जड़ स्थायी रहेगी, నీరు లభిస్తే వేళ్ళు స్థిరంగా ఉంటాయి. पानी नहीं होगा तो जड़ सड़ जाती है। నీళ్లు లేకపోతే వేళ్ళు కుళ్ళిపోతాయి. इसीलिए पुराने जमाने में कुएं आदि बनाए जाते थे, तो कुएं के नीचे जो गोल दीवार का फाउंडेशन होता है वो दूध वाले पेड़ का डाला जाता था। అందుకే పాతకాలంలో నుయ్యలు తయారు చేసేటప్పుడు నుయ్యి కిందన గుండ్రంగా ఉన్న గోడ పునాది వేసేవారు. అందులో పాలుండే చెట్లు వేస్తూ ఉండేవారు. जिसकी लकड़ी में दूध होता था। ఏ చెక్కల్లో పాలుంటాయో हरी लकड़ी जिसमें दूध भरा हुआ है वो फाउंडेशन में नीचे चला गया जहां पानी ही पानी रहता है। పాలతో నిండిన పచ్చని కర్రలు అవి పునాదిలో కిందకి వెళ్ళేవి. ఎక్కడ నీళ్ళే నీళ్లు లభిస్తాయో. तो वो लकड़ी सड़ जाती होगी या ज्यों की त्यों बनी रहती है? ఆ కర్రలు కుళ్ళిపోయేవా లేక అదే విధంగా ఉండేవా? ज्यों की त्यों बनी रहती है। అదే విధంగా ఉండేవి.
ये भी देवी देवता सनातन धर्म का ऐसा फाउंडेशन है जहां ज्ञान जल की बहुतायत तो नहीं रहती। ఇది కూడా దేవీ దేవత సనాతన ధర్మం యొక్క అలాంటి పునాది ఎక్కడైతే జ్ఞానజలం యొక్క ఆధిక్యత ఉండదో। परंतु ये भी नहीं कहेंगे कि लोप हो गया। కానీ ఇది కూడా అనలేరు లోపం అయిపోయిందని। कुछ न कुछ सच्चाई रूपी ज्ञान रहता जरूर है। తప్పక కొద్దిలో కొద్దిగా సత్యత రూపంలో జ్ఞానం ఉంటుంది। तो कहेंगे कि प्रायः लोप होता है। కనుక అంటారు ప్రాయలోపం అయిందని। जब प्रायः लोप हो जाता है तब ही बाप एक धर्म की स्थापना करते हैं और अनेक धर्मों का विनाश कराते हैं। ఎప్పుడు ప్రాయలోపం అయిపోతుందో అప్పుడే తండ్రి ఒక్క ధర్మం యొక్క స్థాపన చేస్తారు మరియు అనేక ధర్మాల వినాశనాన్ని చేయిస్తారు। इसलिए त्रिमूर्ति गाया हुआ है। అందుకే త్రిమూర్తికి గాయన ఉంది। बातें तो दो ही हुई, स्थापना और विनाश। तो दो मूर्ति होनी चाहिए। విషయాలైతే రెండే అయ్యాయి, స్థాపన మరియు వినాశనానికి అయితే ఇద్దరు మూర్తులు కావాలి। फिर तीसरी मूर्ति क्यों? మరి మూడో మూర్తి ఎందుకు? स्थापना भी होती है, फिर स्थापना प्रत्यक्ष तब होती है जब तमो प्रधानता का समूल विनाश हो जाए। స్థాపన కూడా అవుతుంది ఎప్పుడు తమో ప్రధానత యొక్క కారణ సహితంగా వినాశనం అవుతుందో అప్పుడే తిరిగి స్థాపన ప్రత్యక్షం అవుతుంది। और जो सतो प्रधानता बाकी बचती है वो कायम रखने के लिए మరియు ఏదైతే సతో ప్రధానత మిగులుతుందో అది స్థిరంగా ఉంచడానికి सृष्टि में जो स्त्री और पुरुष का सामंजस्य है, సృష్టిలో ఏ స్త్రీ మరియు పురుషు యొక్క ఔచిత్యం ఉందో नर और मादा का सामंजस्य है, నరుడు మరియు స్త్రీ యొక్క ఔచిత్యం ఉందో वो बनाए रखने के लिए तीसरी मूर्ति भी चाहिए, विष्णु। అది స్థిరంగా ఉంచడానికి మూడో మూర్తి కూడా కావాలి, విష్ణువు। ये तो कहेंगे कि सृष्टि के आदि में नर और मादा में संपूर्ण सामंजस्य होता है स्वभाव संस्कारों में। ఇదైతే అంటారు సృష్టి యొక్క ఆదిలో నరుడు మరియు స్త్రీ యొక్క సంపూర్ణ ఔచిత్యం ఉంటుంది స్వభావ సంస్కారాల్లో అని। फिर जन्म लेते लेते वो पावर कम होती जाती है यूनिटी की। తిరిగి జన్మలు తీసుకుని తీసుకుని ఆ శక్తి తక్కువైపోతుంది ఐక్యతది। क्यों क्यों कम होती जाती है? क्योंकि वो प्योरिटी क्षीण होती जाती है। ఎందుకు ఎందుకు తక్కువైపోతుంది? ఎందుకనగా ఆ పవిత్రత క్షీణిస్తూ ఉంటుంది। फिर भी ऐसे तो नहीं कहेंगे कि सभी धर्मों की प्योरिटी पूरी की पूरी क्षीण हो जाती है। అయినా కూడా అన్ని ధర్మాల పవిత్రత పూర్తిగా క్షీణించిందని ఇలా అయితే అనరు। कहेंगे हैं? नहीं कहेंगे। फिर भी कहीं न कहीं देवी देवता सनातन धर्म की आत्माएं हैं। అంటారా? అనరు। అయినా సరే ఎక్కడో అక్కడ దేవీ దేవత సనాతన ధర్మం యొక్క ఆత్మలున్నారు जिनकी प्योरिटी प्रायः लोप तो होती है, వారి పవిత్రత ప్రాయలోపం అయిపోయింది। लेकिन कहीं न कहीं वो प्योरिटी देखने में आती है। కానీ ఎక్కడో అక్కడ ఆ పవిత్రత చూడటానికి కనిపిస్తుంది। जो बोला ब्रह्मा से क्या बनते हैं?
विष्णु। అయితే అన్నారు బ్రహ్మ నుండి ఏమవుతారు విష్ణువు. कितना टाइम लगता? 1 सेकंड। भले 100 साल का संगम युग है। ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. భలే 100 సంవత్సరాల సంగమ యుగం ఉంది. तो ब्रह्मा से विष्णु बनने में 100% नर और मादा में संस्कारों का मेल होने में कितना टाइम? 1 सेकंड। బ్రహ్మ నుండి విష్ణువుగా అవటంలో 100% నరుడు మరియు స్త్రీలో సంస్కారాల కలయిక అవటంలో ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. और फिर विष्णु से ब्रह्मा बनने में कितना? 5000 साल पूरा लग जाता है। తిరిగి విష్ణువు నుండి బ్రహ్మగా అవటంలో ఎంత టైము? పూర్తిగా 5000 సంవత్సరాలు పడుతుంది. उस 5000 साल में वो 100 वर्ष का संगम भी ऐड होता है कि नहीं? वो भी ऐड हो जाता है। ఆ 5000 సంవత్సరాల్లో ఆ 100 సంవత్సరాల సంగమం కూడా కలుస్తుందా కలవదా? అది కూడా కలుస్తుంది. तो कहेंगे कि तीनों मूर्तियों की जरूरत है। అంటారైతే ముగ్గురు మూర్తుల అవసరం ఉందని. ब्रह्मा भी चाहिए, शंकर भी चाहिए और विष्णु भी चाहिए। బ్రహ్మ కూడా కావాలి, శంకరుడు కూడా కావాలి, మరియు విష్ణు కూడా కావాలి. तो शंकर है तो ये नहीं कहेंगे शंकर नहीं है। శంకరుడైతే ఉన్నారు, శంకరుడు లేరు అని ఇలా అని అనరు. इसलिए मुरली में बोला तुम बच्चे शंकर को काटो मत। అందుకే మురళీలో అన్నారు పిల్లలైన మీరు శంకర్ని ఖండించవద్దు అని. क्या? अगर तुम शंकर को काटेंगे तो तुम्हें काट डालेगा। ఏమిటి? మీరు ఒకవేళ శంకర్ని ఖండిస్తే వారు మిమ్మల్ని ఖండించేస్తారు. शंकर का अस्तित्व खत्म नहीं किया जा सकता। अस्तित्व तो है। శంకరుని అస్తిత్వాన్ని సమాప్తి చేయలేరు. అస్తిత్వం అయితే ఉంది. परंतु प्रैक्टिकल कर्मेंद्रियों से वो कोई पार्ट नहीं बजाता है। కానీ ప్రాక్టికల్లో కర్మేంద్రియాలతో వారు పాత్రేమీ అభినయించరు. पार्ट बजाता है शिव बाप। और ब्रह्मा को विष्णु बनाता है। పాత్ర చేస్తారు శివ తండ్రి మరియు బ్రహ్మకి విష్ణువుగా చేస్తారు. कैसा विष्णु बनाता है? नाम ही रखा विष्णु। ఎలా విష్ణువుగా చేశారు? పేరు పెట్టారు విష్ణు. विषय विकारों का जहाँ नाम निशान नहीं रहता, ఎక్కడ విషయ వికారాల పేరు గుర్తులు ఉండవో, दृष्टि में भी नर और नारी के बीच कोई भी प्रकार की ऐसी विकृति नहीं रहती जो कलाओं में ह्रास हो जाए। దృష్టిలో కూడా నరుడు మరియు నారి మధ్యలో ఏ ప్రకారాల ఎలాంటి వికృతి ఉండదు. అది కళల్లో కిందికి పడిపోయే విధంగా. नहीं तो सतयुग के जो आदि नारायण हैं, राधा कृष्ण हैं, లేదంటే సత్యుగపు ఏ ఆదినారాయణుడు ఉన్నారో, రాధాకృష్ణుడు ఉన్నారో, उनको भी दिखाया गया है कि दृष्टि मात्र से कुछ न कुछ ह्रास होता है। వారికి కూడా చూపించడం జరుగుతుంది దృష్టి మాత్రంగా కొద్దిలో కొద్దిగా పడిపోయారని. वो जनरेशन परम पिता परमात्मा शिव की जनरेशन रची हुई नहीं है। ఆ జనరేషన్ పరంపిత పరమాత్మ శివుని యొక్క జనరేషన్ గా రచించింది కాదు. है? नहीं है। किसकी रची हुई है? है? उनके माँ बाप की रची हुई है। రచించారా? లేదు. ఎవరు రచించారు? ఎవరో అన్నారు వారి మాతపితలది అని. వారి తల్లిదండ్రులు రచించారు. लेकिन उनके जो माँ बाप की रचना है वो परमपिता परमात्मा शिव की रचना है। కానీ వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి రచన అది పరంపిత పరమాత్మ శివుని యొక్క రచన. कैसी रचना है? जहाँ विषय विकार का
दृष्टि मात्र में भी कोई भी नर और नारी के बीच आकर्षण नहीं रहता। ఎలాంటి రచన? ఎక్కడ విషయ వికారాల దృష్టి మాత్రంగా కూడా ఏ నరుడు మరియు నారి మధ్యలో ఆకర్షణ ఉండదో, माने देहभान का नाम निशान भी नहीं है। అంటే దేహామానం పేరు గుర్తులు కూడా ఉండవు. आंखें भी तो देह का हिस्सा है, नहीं है? वो भी देह का हिस्सा है। కళ్ళు కూడా దేహం యొక్క భాగమా కాదా? అవి కూడా దేహం యొక్క భాగమే. आंखों में भी अगर ऐसा कुछ सरूर आता है तो देहभान कहेंगे या नहीं कहेंगे? देहभान तो है। ఒకవేళ కళ్ళల్లో కూడా కొద్దిపాటి నష వస్తే దాన్ని దేహామానం అంటారా లేక అనరా? దేహామానమే అంటారు. तो देहभान जहाँ है वहाँ कुछ न कुछ विषय है जरूर। ఎక్కడ దేహామానం ఉంటుందో అక్కడ తప్పక కొద్దిలో కొద్దిగా విషం ఉంటుంది. तो परम पिता परमात्मा आकर के ऐसी पावन सृष्टि बनाते हैं जहाँ दृष्टि मात्र में भी कोई विकार नहीं रहता। పరంపిత పరమాత్మ వచ్చి అలాంటి పావన సృష్టిని తయారు చేస్తారు. అక్కడ దృష్టి మాత్రాన ఏ వికారం ఉండదు. इसलिए लक्ष्मी नारायण के चित्र में दो जनरेशन दिखाई गई है। అందుకే లక్ష్మీనారాయణ చిత్రంలో 2 జనరేషన్ ని చూపించారు. एक ऊपर लक्ष्मी नारायण खड़े हुए हैं, ज्ञान प्रकाश की दुनिया में खड़े हुए हैं। ఒకటి లక్ష్మీనారాయణలు పైన నిలబడి ఉన్నారు, జ్ఞాన ప్రకాశం యొక్క ప్రపంచంలో నిలబడి ఉన్నారు. भक्तिमय मार्ग में भी क्या दिखाते हैं? భక్తి మార్గంలో కూడా ఏమిటి చూపిస్తారు? ज्ञान प्रकाश की दुनिया की निशानी क्या दिखाते हैं? జ్ఞాన ప్రకాశం యొక్క ప్రపంచానికి గుర్తు ఏమిటి చూపిస్తారు? हैं? उनका नाम ही रख दिया है नारायण। వారికి పేరే పెట్టారు నారాయణుడు అని. कौन सा आयन है, कौन सा घर है? ఎలాంటి ఆయన్, ఎలాంటి ఇల్లు? ज्ञान ही उनका घर है। జ్ఞానమే వారి ఇల్లు. दूसरा कोई उनका घर नहीं है। రెండో ఏది వారి ఇల్లు కాదు. उनकी मन बुद्धि रूपी आत्मा सदैव कहाँ रमण करती है? ज्ञान रूपी घर में। వారి మనస్సు బుద్ధి ఆత్మ ఎల్లప్పుడూ ఎక్కడ రమణ చేస్తూ ఉంటుంది? జ్ఞానరూపి ఇంటిలో. तो वो चित्र में दिखाया गया है। అదే చిత్రంలో చూపింపబడింది. चारों ओर ज्ञान की रोशनी का वलय है, माने उनकी दुनिया ही ज्ञान की दुनिया है। 4 వైపులా జ్ఞానం యొక్క ప్రకాశం యొక్క వలయం ఉంటుంది. అంటే వారి ప్రపంచమే జ్ఞానం యొక్క ప్రపంచం. और उस ज्ञान की दुनिया के बीच नर और नारी माने लक्ष्मी और नारायण के बीच जो संबंध है, మరియు ఆ జ్ఞానపు ప్రపంచం మధ్యలో నరుడు మరియు నారి అనగా లక్ష్మి మరియు నారాయణల మధ్యలో ఏదైతే సంబంధం ఉందో दैहिक संबंध दिखाई पड़ता है? दिखाई भी नहीं पड़ता। అది దేహ సంబంధంగా కనిపిస్తుందా? కనిపించనే కనిపించదు. नारायण अपनी मस्ती में है, सामने दृष्टि है। నారాయణుడు తన మస్తీలో ఉన్నారు, నిటారుగా దృష్టిస్తున్నట్లు. नारायणी अपनी मस्ती में है, दृष्टि सामने है। నారాయణి తన మస్తీలో ఉన్నారు, నిటారుగా దృష్టిస్తున్నట్లు. जैसे कि एक दूसरे से लेना देना है ही नहीं। ఎలాగంటే ఒకరిద్దరితో ఏ కొంచెం ఇచ్చిపుచ్చుకోవటం లేని విధంగా ఉన్నట్లు. लेकिन अगर लेना ही देना नहीं होगा तो सृष्टि का कार्य आगे बढ़ेगा? है? नहीं बढ़ेगा। కానీ ఒకవేళ ఇచ్చిపుచ్చుకోవటమే లేకపోతే సృష్టి యొక్క కార్యం ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. सृष्टि तो आगे बढ़ती है लेकिन उसमें देवभान का नाम निशान नहीं है। సృష్టి ముందుకు వెళ్తుంది కానీ దానిలో దేహామాన యొక్క పేరు గుర్తులు ఉండవు. वाइब्रेशन से एक दूसरे का जो पावर है उसमें सामंजस्य हो जाता है।
వైబ్రేషన్ తో ఒకరిద్దరి శక్తి ఏదైతే ఉందో దానిలో ఔచిత్యం అవుతుంది. उसके लिए पपीते का मिसाल दिया जाता है. దాని కొరకు బొప్పాయి ఉదాహరణ ఇస్తారు. जैसे मीलों दूर नर वृक्ष खड़ा हुआ है ఎలాగైతే మీటర్ల దూరంలో నరవృక్షం నిలబడి ఉంటుంది, और मीलों दूरी पर मादा खड़ी हुई है, మరి మీటర్ల దూరంలో స్త్రీ వృక్షం ఉంటుంది. बीच में कहीं भी ढूंढा जाए तो न नर मिलेगा न मादा मिले. మధ్యలో ఎక్కడ వెతికినా కూడా నరుడిది దొరకదు, స్త్రీది దొరకదు. फिर भी वो इतनी दूर से भी अपना वाइब्रेशन खींच लेता है. అయినా కూడా అవి ఎంత దూరం నుండి కూడా వాటి వైబ్రేషన్స్ లాగుతాయి. पपीते का ही मिसाल क्यों दिया गया బొప్పాయి ఉదాహరణ ఎందుకు ఇస్తారు? है? दूसरे फल का मिसाल क्यों नहीं दिया गया? ఇతర ఫలాల ఉదాహరణ ఎందుకు ఇవ్వలేదు? क्योंकि पपीता ऐसा फल है ఎందుకనగా బొప్పాయి అలాంటి ఫలము जो शरीर में इस अंग की समृद्धि के लिए बहुत फलदायी है. శరీరంలో ఏ అంగం యొక్క సమృద్ధి కోసమైనా చాలా ఫలదాయకమని. है पेट के लिए वो तो है स्थूल पपीता और स्थूल पेट. ఎవరో అన్నారు పొట్ట కోసం అని. పొట్ట కోసం అది అయింది స్థూల బొప్పాయి మరియు స్థూల పొట్ట. बेहद की जो सृष्टि है ब्राह्मणों की दुनिया की, उसमें पपीता भी सूक्ष्म है. బేహద్ యొక్క సృష్టి బ్రాహ్మణులది ఏదైతే ప్రపంచం ఉన్నదో దానిలో బొప్పాయి కూడా సూక్ష్మం. और वो बुद्ध रूपी पेट के लिए बहुत मुफीद है. మరియు అది బుద్ధి రూపి పొట్ట కోసం చాలా మంచిది. क्या एकदम बुद्धि को शुद्ध कर देता है. ఏమిటి? ఒక్కసారిగా బుద్ధిని శుద్ధి చేస్తుంది. पपीता जो फल है वो मादा में आता है या नर वृक्ष में आता है? ఎలాగైతే బొప్పాయి ఫలం ఉందో అది స్త్రీ వృక్షంలో వస్తుందా లేక నర వృక్షంలో వస్తుందా? है मादा में आता है. नर वृक्ष में पपीता नहीं होता. స్త్రీ వృక్షంలో వస్తుంది, నర వృక్షంలో బొప్పాయి ఉండదు. फिर बीज होता होगा कि नहीं? మరి బీజం ఉంటుందా ఉండదా? है बीज तो है लेकिन फल नहीं है. ఉంటుంది, బీజమైతే ఉంది కానీ ఫలం ఉండదు. ब्राह्मणों की संगमिक दुनिया में सृष्टि को परिवर्तन करने के लिए या सृष्टि की परिवर्धन करने के लिए బ్రాహ్మణుల యొక్క సంగమిగి ప్రపంచంలో సృష్టిని పరివర్తన చేయటం కోసం లేక సృష్టి యొక్క పరివర్ధన కోసం आम बीज प्रदप पिता, मैं बीज बोने वाला पिता हूँ, वो कौन सा बीज है? అహం బీజ ప్రజపిత, నేను బీజాన్ని వేసే తండ్రిని. అది ఏ బీజం? अरे ज्ञान का बीज है. तो वो ज्ञान का बीज बोने वाला जो पिता है, पिता बन करके इस सृष्टि पर आता है. అరే జ్ఞానం యొక్క బీజం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క బీజం వేసే ఏ తండ్రి ఉన్నారో తండ్రిగా అయి ఈ సృష్టి మీదకి వస్తారో साकार में आता है कि निराकार में? साकार में आता है. సాకారంలో వస్తారా లేక నిరాకారంలోనా? సాకారంలో వస్తారు. साकार में ज्ञान का बीज बोता है, चाहे बेसिक ज्ञान हो और चाहे एडवांस ज्ञान हो. సాకారంలో జ్ఞానం యొక్క బీజాన్ని వేస్తారు, అది బేసిక్ జ్ఞానమైనా లేక అడ్వాన్స్ జ్ఞానమైనా. तो वो पपीता का नर वृक्ष हुआ या मादा वृक्ष हुआ? नर वृक्ष हुआ. అదైతే బొప్పాయి యొక్క నరవృక్షం అయిందా లేక స్త్రీ వృక్షం అయిందా? నరవృక్షం అయింది. लेकिन फलदायी है? फलदायी है? उसे खूब खा जाओ. क्या
కానీ ఫలదాయకమా? దాన్ని చాలా తినండి. ఏమిటి? उससे निकला हुआ ज्ञान जल रोज पियो దానితో వెలువడిన జ్ఞానజలాన్ని రోజు తాగండి. तो बुद्धि शुद्ध हो जाएगी. हैं? अरे चुप हो गए. అయితే బుద్ధి శుద్ధం అయిపోతుందా? అవుతుందా? అరే నిశ్శబ్దమైపోయారు. हैं? बुद्धि शुद्ध हो जाएगी? बुद्धि शुद्ध नहीं हो सकती. బుద్ధి శుద్ధం అవుతుందా? బుద్ధి శుద్ధం కాలేదు. उसी बीज को मादा जो वृक्ष है पपीता का, वो जब ग्रहण कर ले, जो बाबा ने बोला, ఆ బీజానికి సురీవృక్షం ఏది ఉందో బొప్పాయిది, అది ఎప్పుడు గ్రహణ చేస్తుందో, ఏదైతే బాబా చెప్పారో, किसको आवाहन करना है? ఎవరిని ఆహ్వానించాలి? विजयमाला के आवाहन के बगैर बुद्धि शुद्ध होने वाली नहीं है. విజయమాలని ఆహ్వానించకపోతే బుద్ధి శుద్ధం అవ్వనే అవ్వదు. वैसे भी बुद्धि रूपी धरणी कही जाती है ना. ఎలాగైతే బుద్ధి రూపీ ధరణి అని అంటారు కదా, हैं? क्या कहते हैं बुद्धि को? बुद्धि रूपी धरणी है. బుద్ధికి ఏమంటారు? బుద్ధి రూపీ ధరణి. तो धरणी भी चाहिए और बीज भी चाहिए. ధరణి కావాలి మరియు బీజం కూడా కావాలి. तो धरणी में से जो फल निकलता है वो फिर विष्णु की सृष्टि बनाता है या नहीं? ధరణి నుండి ఫలం ఏదైతే వస్తుందో అది తిరిగి విష్ణు సృష్టి తయారవుతుందా లేదా? विष्णु की सृष्टि माने नो विष एट ऑल. విష్ణు సృష్టి అంటే విషం ఏమాత్రం లేకుండా ఉండటం. विषय विकारों का पूरा ही खात्मा हो जाता है. విషయ వికారాలు పూర్తిగా సమాప్తి అయిపోతాయి. तो तीसरी मूर्ति भी चाहिए. అయితే మూడో మూర్తి కూడా కావాలి. पहली मूर्ति ब्रह्मा भी चाहिए और फिर जो अति सूक्ष्म बीज है जो वाइब्रेशन से ही खींचा जाता है. మొదటి మూర్తి బ్రహ్మ కూడా కావాలి మరియు తిరిగి ఏది అతి సూక్ష్మ బీజం ఉందో వైబ్రేషన్స్ తోనే లాగటం జరుగుతుంది. क्या? इतना सूक्ष्म कि जिसमें देह भान का नामो निशान नहीं है. ఏమిటి? ఎంత సూక్ష్మం అంటే వారిలో దేహాభిమానం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. वो भी चाहिए. तो बोला వారు కూడా కావాలి కనుక చెప్పారు त्रिमूर्ति गाया हुआ है, త్రిమూర్తులని గాయన ఉంది. परंतु त्रिमूर्ति का अर्थ नहीं समझते हैं. కానీ త్రిమూర్తుల అర్థం తెలుసుకోవటం లేదు. हैं? गाया हुआ है फिर अर्थ नहीं समझते हैं. గాయనం ఉంది కానీ అర్థం తెలుసుకోవటం లేదు. क्या अनर्थ हो गया? अर्थ नहीं समझते हैं तो अनर्थ हुआ या सार्थक हुआ? అనర్థం ఏమిటయింది? అర్థం తెలుసుకోలేకపోతే అనర్థం అయిందా సార్థకం అయిందా? क्या अनर्थ हुआ? అనర్థం ఏమిటయింది? है? अर्थ नहीं समझते. ఎవరో అన్నారు బేసిక్ లో త్రిమూర్తికి గాయనం చేస్తారు కానీ అర్థాన్ని తెలుసుకోరు అని. అర్థం తెలుసుకోరా? क्या है अर्थ? है? शंकर का पार्ट काट देते हैं, विष्णु का पार्ट काट देते हैं. ఏమిటా అర్థం? శంకరుని పాత్రని ఖండిస్తారు, విష్ణు పాత్రని ఖండించేస్తారు, ब्रह्मा का पार्ट रख देते हैं. जबकि मुरली में बोला है ब्रह्मा को भी ज्ञान का बीज डालने वाला कोई और था. బ్రహ్మ పాత్రని ఉంచుతారు. మురళీలో అయితే చెప్పారు బ్రహ్మకు కూడా జ్ఞానపు బీజారోపణ చేసేవారు వేరే వారు ఎవరో ఉండేవారని. अच्छा, एडवांस में त्रिमूर्ति का अर्थ समझते हैं.
మంచిది. అడ్వాన్స్లో త్రిమూర్తి యొక్క అర్థం చేసుకుంటారా? जब कहते हैं त्रिमूर्ति शिव और उसके 32 गुण जो दिखाए गए हैं बेसिक में, ఎప్పుడంటారో త్రిమూర్తి శివ మరియు వారి 32 గుణాలు ఏవైతే చూపించారో బేసిక్ లో, तो बेसिक वाले तो जो लिंग दिखाया गया है, बिंदु रखा गया है और उसमें से 32 किरणें दिखाई गई हैं, 32 गुण दिखाए गए हैं। ఏదైతే బేసిక్ వాళ్ళు ఏ లింగాన్ని చూపించారో బిందువుని పెట్టారో మరియు దానిలో 32 కిరణాలు చూపించారు, 32 గుణాలు చూపించారు. वो तो उसका असली अर्थ नहीं समझते। వారైతే వారి అసలైన అర్థాన్ని తెలుసుకోరు. हम तो समझते हैं क्या कि जो लिंग दिखाया गया है वो साकार की यादगार है। మనమైతే తెలుసుకుంటాం ఏమిటి, ఏదైతే లింగాన్ని చూపించారో అది సాకారుడికి స్మృతి చిహ్నం. और जो बिंदु दिखाया गया है वो ज्योति बिंदु जो दिखाया गया है वो सुप्रीम सोल की यादगार है। మరియు బిందువుని ఏదైతే చూపించారో ఆ జ్యోతిర్బిందువును ఏదైతే చూపించారో అది సుప్రీం సోల్ కి స్మృతి చిహ్నం. और वो सुप्रीम सोल ज्योति बिंदु जब साकार में प्रवेश होता है तब गुणों को लक्षित करता है। మరియు ఆ సుప్రీం సోల్ జ్యోతిర్బిందువు సాకారంలో ఎప్పుడు ప్రవేశిస్తారో అప్పుడు గుణాలకి నిర్దిష్టత చేకూరుస్తారు. गुण या अवगुण साकार के बगैर भी लक्षित हो सकते हैं क्या? नहीं। గుణం లేక అవగుణం అనేది సాకారం లేకుండా నిర్దిష్టం చేస్తారా ఏంటి? లేదు. साकार हो तब उसे सगुण कहें। సాకారం ఉంటే అప్పుడు వారికి సుగుణుడు అని అనాలి. और साकार है ही नहीं तो फिर 32 गुण कहें। మరి సాకారమే లేకపోతే మరి 32 గుణాలు ఉన్నాయి అని అనాలా? कि निर्गुण कहें, फिर तो निर्गुण कहेंगे। లేక నిర్గుణుడు అని అనాలా? తిరిగైతే నిర్గుణుడే అని అంటారు. तो शिव साकार में प्रत्यक्ष होता है, सगुण रूप में प्रत्यक्ष होता है। శివ్ సాకారంలో ప్రత్యక్షం అవుతారు, సద్గుణుడు రూపంలో ప్రత్యక్షం అవుతారు. तब कहा जाता है मुक्ति जीवन मुक्ति दाता। అప్పుడు అంటారు ముక్తి జీవన్ ముక్తి దాత అని. परमधाम में रह के बिंदी प्रेरणा से मुक्ति और जीवन मुक्ति दाता साबित हो सकती है? नहीं हो सकती। బిందువు పరంధామంలో ఉండి ప్రేరణతో ముక్తి జీవన్ముక్తి దాత అని రుజువు అవుతారా? అవ్వనే అవరు. साकार तो जरूर चाहिए। సాకారం తప్పక కావాలి. तो जो साकार का चित्र है वो चित्रित करने के लिए लिंग के रूप में दिखाया तो है। ఏదైతే సాకారుడి చిత్రం ఉందో అది చిత్రిత్వం చేయటానికి లింగ రూపంలో చూపించడం జరుగుతుంది. बेसिक में भी दिखाया, भक्ति मार्ग वालों ने भी दिखाया, सोमनाथ के मंदिर में भी दिखाया और उसमें बीच में स्टार हीरा शिव बाप की यादगार भी दिखाई। బేసిక్ లో కూడా చూపించారు, భక్తి మార్గం వాళ్ళు కూడా చూపించారు, సోమనాథ్ మందిరంలో కూడా చూపించారు. మరియు దాని మధ్యలో నక్షత్రం వజ్రాన్ని శివ తండ్రి స్మృతి చిహ్నంగా చూపించారు. परंतु अर्थ कोई नहीं समझते हैं। కానీ అర్థాన్ని ఎవరు తెలుసుకోవటం లేదు. तो त्रिमूर्ति शिव का अर्थ क्या हुआ? అయితే త్రిమూర్తి శివుని అర్థం ఏమైంది? ఎవరో అన్నారు ముగ్గురు మూర్తులు ప్రత్యక్షంగా ఉన్నారని. भक्ति मार्ग में तो ब्रह्मा का चित्र रख दिया है और उसको कहते हैं त्रिमूर्ति ब्रह्मा, वो ही शिव है। భక్తి మార్గంలోనైతే బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టారు మరియు వారిని అంటారు త్రిమూర్తి బ్రహ్మ అని. ब्रह्मा की 3 मूर्तियां जो दिखाते हैं उसको क्या कह दिया है? तो त्रिमूर्ति शिव। బ్రహ్మవి ఏవైతే ముగ్గురు మూర్తులు చూపించారో వారిని ఏమన్నారు? త్రిమూర్తి శివ అని. जैसे भक्ति मार्ग में गलती की वैसे बेसिक में भी गलती की। ఏ విధంగా భక్తి మార్గంలో పొరపాటు చేశారో
అలాగే బేసిక్ లో కూడా పొరపాటు చేశారు. क्या गलती की? ఏ పొరపాటు చేశారు? कि जो त्रिमूर्ति का चित्र है उसमें जो चेहरा है वो ब्रह्मा बाबा का दिखा दिया तीनों जगह. త్రిమూర్తి చిత్రం ఏదైతే ఉందో దానిలో ముఖం ఏదైతే ఉందో అది బ్రహ్మబాబాది చూపించారు 3 స్థానాల్లో. कह दिया त्रिमूर्ति शिव, लेकिन ऐसा तो है नहीं. అంటారు త్రిమూర్తి శివ, కానీ అలా అయితే కాదు. ब्रह्मा तो अधूरा है. ब्रह्मा तो मृत्युलोक में खलास हो जाता है. బ్రహ్మ అయితే సగమే. బ్రహ్మ మృత్యులోకంలో సమాప్తి అయిపోతారు. जब खलास हो गया तो शिव कैसे कहेंगे? ఎప్పుడు సమాప్తే అయిపోయారో మరి శివ్ అని ఎలా అంటారు? शिव तो सदा शिव है, या कभी है कभी नहीं है. శివ అయితే ఎల్లప్పుడూ శివుడేనా? అప్పుడప్పుడు అయ్యి అప్పుడప్పుడు కారా? वो तो सदैव शिव है. వారైతే ఎల్లప్పుడూ శివుడే. तो वास्तव में ब्रह्मा की जो 3 मूर्तियां रखी हुई है भक्ति मार्ग में या बेसिक में, उसको त्रिमूर्ति शिव नहीं कहेंगे. వాస్తవంలో బ్రహ్మ యొక్క ఏదైతే 3 మూర్తులను పెట్టారో భక్తి మార్గంలో లేక బేసిక్ లో దాన్ని త్రిమూర్తి శివ అని అనరు. 3 मूर्तियों में संपन्न रूप नहीं है. फिर कहें विष्णु. 3 మూర్తుల్లో సంపన్న రూపం కాదు. తిరిగి మరి విష్ణు కోసం विष्णु त्रिमूर्ति शिव कहें या नहीं कहें? విష్ణు త్రిమూర్తి శివ అని అనవచ్చా లేక అనరాదా? अगर विष्णु को त्रिमूर्ति शिव कहें, ఒకవేళ విష్ణుని త్రిమూర్తి శివ అంటే विष्णु के स्वरूप को, जिसका अर्थ यह है कि नो विषय काल, విష్ణు యొక్క స్వరూపానికి అర్థమే ఉంది ఎలాంటి విషయం లేని వారని. विषय विकार है ही नहीं. విషయ వికారాలు లేనే లేవు. ये भगवान का रूप है. ఇది భగవంతుని రూపం. अगर वही भगवान का रूप है तो भगवान पतित में आता है या पावन में आता है? ఒకవేళ అదే భగవంతుని రూపం అయితే భగవంతుడు పతితుడిలో వస్తారా లేక పావనులో వస్తారా? और विष्णु, विष्णु तो पावन है. మరి విష్ణు అయితే పావనుడు. तो वो भी भगवान का असली स्वरूप नहीं हो सकता. అయితే అది కూడా భగవంతుని యొక్క అసలైన రూపం అవ్వదు. भगवान का जो असली स्वरूप है वो तो शंकर की मूर्ति के द्वारा लक्षित होता है. భగవంతుడిది ఏదైతే అసలైన రూపం ఉందో అదైతే శంకరుని మూర్తి ద్వారా నిర్దిష్టం అవుతుంది. इसीलिए दुनिया में जितनी भी मूर्तियां मिली है, साकार विग्रह मिले हैं, అందుకే ప్రపంచంలో ఎన్ని మూర్తులు లభించాయో సాకార విగ్రహాలు లభించాయి. उनमें सबसे जास्ती तादाद में कौन सा मिला है? వాటిలో అన్నిటికన్నా ఎక్కువ సంఖ్యలో ఏటి లభించాయి? शंकर का विग्रह मिला है. शंकर की मूर्ति मिली है. శంకరుడి విగ్రహాలు లభించాయి. శంకరుడి మూర్తులు లభించాయి. उसे साबित होता है जैसे कि निराकार लिंग सार्वभौम है, वैसे ही त्रिमूर्ति शिव शंकर भोलेनाथ भी सार्वभौम है. దాని ద్వారా రుజువవుతుంది ఎలా నిరాకార లింగం సార్వభౌమో అలాగే త్రిమూర్తి శివశంకర భోలేనాథుడు కూడా సార్వభౌముడే. सारी दुनिया में उसकी मान्यता हुई है. ప్రపంచం మొత్తంలో వారికి ప్రామాణికత ఉండేది. कोई टाइम ऐसा जरूर रहा है ఒక సమయం తప్పక అలా ఉండేది. कि सिर्फ भारत में ही नहीं, सारी दुनिया में उसकी मान्यता करने के लिए కేవలం భారత్లోనే కాదు ప్రపంచం మొత్తంలో వారికి ప్రామాణికత ఇవ్వటానికి चाहे कोई भी धर्म का मनुष्य मात्र हो, उसकी बुद्धि में वो मान्यता बैठी है. ఏ ధర్మం యొక్క మనుష్య మాత్రలైనా సరే వారి బుద్ధిలో ఆ ప్రామాణికత కూర్చున్నది. तो त्रिमूर्ति शिव का जो रूप है, तीनों मूर्तियों में कौन सा हुआ? ఏదైతే త్రిమూర్తి శివుని రూపం ఉందో 3 మూర్తుల్లో ఏదైంది?
शंकर का ही रूप हुआ, तो अर्थ नहीं समझते हैं। त्रिमूर्ति बनाए तो देते हैं त्रिमूर्ति शिव। శంకరుని రూపమే అయింది, అర్థమైతే చేసుకోరు, త్రిమూర్తి అయితే తయారు చేసిస్తారు త్రిమూర్తి శివ। तुम बच्चे तो जानते हो कि ऊंच से ऊंच भगवान तो एक होगा या तीन होंगे। పిల్లలైన మీకు తెలుసు ఉన్నతోన్నతుడు భగవంతుడు ఒక్కరవుతారా లేక ముగ్గురవుతారా? त्रिमूर्ति शिव कहते हैं तो क्या तीनों मूर्तियां ऊंची से ऊंचे हो गई क्या? नहीं। త్రిమూర్తి శివ అని అంటున్నారు కనుక ఏమిటి ముగ్గురు మూర్తులు ఉన్నతోన్నతం అయిపోయారా ఏమిటి? లేదు। कहते भी है देवदेव महादेव, అంటారు కూడా దేవదేవ మహాదేవ అని। ब्रह्मादेव विष्णुदेव और उन सबसे ऊंचा महादेव। దేవ బ్రహ్మ విష్ణుదేవ్ మరియు వారికన్నా ఉన్నతం మహాదేవు। तो जिसे महादेव कहते हैं वो देवताओं में बड़ा देवता है, भगवान भगवान नहीं। అయితే ఎవరినైతే మహాదేవ్ అంటున్నారో వారు దేవతల్లో పెద్ద దేవత, భగవంతుడు కారు। क्यों? भगवान नहीं है, भगवान देवता नहीं है। ఎందుకు? భగవంతుడు కారా? భగవంతుడు దేవత కారా? है? अरे भगवान भी तो देता है, भगवान देवता नहीं है। ఎవరో అన్నారు అవును అని। అవునా? అరే భగవంతుడు కూడా ఇస్తారు, భగవంతుడు దేవత కారా? अरे भगवान कुछ देता है कि नहीं देता है? అరే భగవంతుడు కొద్దిగా ఏమైనా ఇస్తారా ఇవ్వరా? क्या देता है? ఎవరో అన్నారు ఇస్తారని। ఏమిటి ఇస్తారు? ఎవరో అన్నారు జ్ఞానం ఇస్తారని। ज्ञान मिल गया, घरे बैठो जाके। జ్ఞానం దొరికిపోయిందా? అయితే ఇంటికి వెళ్ళి కూర్చోండి। अरे ज्ञान मिलने के बावजूद भी सैंपल तो चाहिए या नहीं चाहिए? है? सैंपल तो चाहिए। అరే జ్ఞానం దొరికిన తర్వాత కూడా శాంపిల్ కావాలా వద్దా? శాంపిల్ అయితే కావాలి। जिसे देख करके सारी जनरेशन आगे बढ़े। వారిని చూసి మొత్తం జనరేషన్ ముందుకు వెళ్ళాలి। अगर सारी जनरेशन आगे नहीं बढ़ी है तो इससे साबित होता है ఒకవేళ మొత్తం జనరేషన్ ముందుకు వెళ్ళకపోతే దానివల్ల రుజువవుతుంది कि ज्ञान तो है लेकिन वो सैंपल देखने में किसी को नहीं आता। జ్ఞానమైతే ఉంది కానీ ఆ శాంపిల్ ఎవరికి కనిపించడానికి రావటం లేదు। जगदम्बा है, जगत पिता की शक्ति है। జగదంబ ఉన్నారు, జగత్పిత యొక్క శక్తి। पहले नंबर में आगे कदम बढ़ाने वाली है, మొదటి నెంబర్లో ముందు అడుగు వేసేటువంటి వారు। तो उसे देख करके अनेकों तैयार होते हैं ना। వారిని చూసి అనేకులు తయారయ్యారు కదా। पहले से क्यों नहीं तैयार हो गए? మొదటి నుండే ఎందుకు తయారు కాలేదు? एक सैंपल होता है तो सैंपल के पीछे और भी तैयार होते हैं। ఒక శాంపిల్ తయారైతే ఆ శాంపిల్ వెనుక ఇంకా తయారవుతారు। तो ऐसे ही शिव बाप वो किसी को कुछ देता नहीं है, किसी से कुछ लेता नहीं। लेन देन का हिसाब उसका किसी भी मनुष्य आत्मा के साथ है या नहीं है? है? नहीं है। అయితే అలాగే శివ తండ్రి వారు ఎవరికి ఏమీ ఇవ్వరు, ఎవరి నుండి ఏమీ తీసుకోరు। ఇచ్చి పుచ్చుకోవటం అనే లెక్కాచారం ఏ మనుష్యాత్మ జతలోనైనా ఉన్నదా లేదా? ఉందా? లేదు। भगवान किसी को